ఆయన చేయని ప్రయోగాలు లేవు. సంస్కృత భాషా శబ్దాలు లేని అచ్చతెలుగు రచనలకు ఆయన ఆద్యుడు. సంగీతం, సాహిత్యం, నటన, నృత్యం, ఆసు కవిత్వం, సమయోచిత ప్రసంగం వీటన్నిటి సమ్మేళనంతో ప్రేక్షకులకు విజ్ఞానం, వినోదం, భక్తి ప్రబోధం కలిగించే వినూత్న కళా ప్రక్రియ హరికథకు ఆయన సృష్టికర్త. ఒక వ్యక్తి సాహిత్య కృతికి నేటి కొలమానం డాక్టరేట్ పట్టా అయితే నారాయణదాసు గారు రచించిన గ్రంథాలలో చాలా వాటికి పిహెచ్డి పట్టా సంపాదించే అర్హత ఉంది. ముఖ్యంగా 2-3 గ్రంథాలని మీకు పరిచయం చేస్తాను. అందులో షేక్స్పియర్ ఆంగ్ల నాటకాలలోని నవరస సొగసులను కాళిదాసు సంస్కృత నాటకాలతో తులనాత్మకంగా పోల్చిన పరిశోధనా గ్రంథం నవరస తరంగిణి. అలాగే వివిధ భారతీయ వేదాంత శాఖలను అధ్యయనం చేసి వాటి సారాన్ని సంగ్రహించిన గ్రంథం జగజ్యోతి. ఈ పరిశోధనలో చార్వాకుని సిద్ధాంతానికి కూడా స్థానం కల్పించారు శ్రీ నారాయణదాసు గారు. వారు రచించిన సంగీత గ్రంథాలలో దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనేది చెప్పుకోదగినది. ఇందులో నారాయణదాసు గారు 90 కర్ణాటక రాగాలను ప్రయోగించేసిన గీతమాలిక ఇది. ఇలాంటి గ్రంథం ఇంతకు ముందు ఎవరూ రచించలేదు, ఇక ముందు కూడా ఎవరు రచించబోరని అనుకోవచ్చు. ఇక ఈనాడు మనకు నారాయణదాసు గారి సాహిత్యాన్ని పరిచయం చేయడానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి 2 మాటలు చెప్పుకుందాం. సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, ఆర్ష ధర్మోపన్యాస కేసరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠం పత్రికా వ్యవస్థాపకులుగా రుద్రనమకం, శంకర భాష్యం, విష్ణు సహస్రనామం, శివానందలహరి, లలితా సహస్రనామం, కనకధారా స్తోత్రం, శివ కళ్యాణ వైభవం, కాళహస్తి మహత్యం, శివలీలామృతం, గణపతి తత్వం, ద్వాదశ జ్యోతిర్లింగ విశిష్టత, శ్రీకృష్ణ తత్వం, రామాయణం, భారతం, భాగవతం, నారాయణీయం వంటి ఆధ్యాత్మిక విషయాలపై ప్రసార మాధ్యమాల ద్వారాను వారి రచనల ద్వారాను ప్రవచనకర్తగాను దేశ విదేశాలలో భారతీయ సంస్కృతి సనాతన ధర్మ ప్రపత్తులు నింపుతూ ప్రవచన కేసరిగా ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునే వాగ్దేవి పుత్రుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించి వివిధ సంస్థలచే అనేక పురస్కారాలు పొందిన మహనీయులు. తత్వ విచార జిజ్ఞాసతో పురోగమిస్తున్న వారికి శ్రీ సామవేదం వారి ప్రవచనాలు జ్ఞాన సముపార్జనమునకు సోపానములు. షణ్మత స్థాపనాచార్యులకు ఆది శంకర భగవత్పాదుల హృదయమును పండిత పామర రంజకముగా ఆస్తిక శ్రోత జనమునకు విశదీకరించుతూ షణ్మతములను సమన్వయపరిచి అనుష్ఠింపచేయుటే మన సమన్వయ సామ్రాట్ లక్ష్యం. వారిని ఈరోజు సవినయంగా శ్రీ నారాయణదాసు గారు రచించిన సావిత్రి చరిత్ర హరికథను మనకు పరిచయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవే సరస్వతే వాజేభిర్వాజనేవతే ధేనావవిత్రయవతో శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూజ్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. ప్రహ్లాదవరదో దేవో యో నృసింహ పరో హరి. నృసింహోపాసకన్నిత్యం తం నృసింహ గురుం భజే. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిదాన్ యతేంద్రాన్ విద్యానిధేన్ మంత్రనిధేన్ సదాత్మనిష్టాన్
భజే మానవ శంభురూపాన్ సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతుం చంద్రశేఖరభారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే అజ్ఞానాంజాన్నవేతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీర్థమాశ్రయే న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసో పరేణ న కన్నిహితం గుహాయాం విభ్రాజతే యత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగ జ్యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకే పురమజ్జసగ్గుస్తం తత్రాపి దక్రంగహనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరశ్చ మహేశ్వరః శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకర కమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామినా దివ్య శ్రీ చరణారవిందయో సాష్టాంగ ప్రణామాని సమర్పయామః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భారతే కరుణాపాత్రం భారతే పదభూషణం భారతే పదమారూఢం భారతే తీర్థమాశ్రయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కరిస్తూ ఈరోజున మనం శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన సావిత్రి చరిత్రం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆదిభట్ల నారాయణదాసు గారు అంటే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళకి వెంటనే హరికథా పితామహుడు అనే మాట గుర్తు ఉంటుంది. పైగా గుంటూరు నగరానికి ఆదిభట్ల నారాయణదాసు గారికి గొప్ప సంబంధం ఉన్నది. శ్రీ కర్రా ఈశ్వరరావు గారు అంతే కదా, వారు ఆదిభట్ల నారాయణదాసు గారి సాహిత్య ప్రచారానికై కృషి చేసి ఎంతో సాహిత్యాన్ని మనకు అందించారు. వారు గుంటూరు వాసులు. అటువంటి గుంటూరు నగరంలో ఇప్పుడు ఆదిభట్ల నారాయణదాసు గురించి ఇప్పటికి ఎన్నో సభలు జరిగాయి. గతంలో వేరే వేదికపై నేనే ఆదిభట్ల నారాయణదాసు గారి యొక్క సాహిత్యం గురించి సుమారు 2 పర్యాయాలు ప్రవచించడం జరిగింది. ఇది కాక హైదరాబాద్ నగరంలో విశాఖలో కూడా నారాయణదాసు గారి సాహిత్యంలో వివిధ ప్రక్రియల గురించి మాట్లాడడం జరిగినది. అయితే నారాయణదాసు గారి సాహిత్యం మొత్తం చదువుతూ ఉంటే ఈయన కేవలం ఒక కవో సంగీత విద్వాంసుడో కాదు, సాక్షాత్ సరస్వతి అవతారం అని అనిపిస్తుంది. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆశ్చర్యకరం ఆయన యొక్క సాహిత్యాన్ని పరిశీలిస్తే. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రతిభాశాలి ఇంకే భాషలోనైనా పుట్టుంటే ఈ పాటికి మొత్తం ప్రపంచవ్యాప్తి చేసేవారు. తెలుగువారు ప్రతిభను గుర్తించకపోవడంలో చాలా అగ్రగణ్యులు. వాళ్ళు గౌరవించలేరు. అది అనేక పర్యాయాలు అనేక మంది విషయంలో రుజువైంది. కానీ తెలుగులో పుట్టినంత గొప్ప ప్రతిభాశాలు ఇతర భాషల్లో కనబడడం కూడా కష్టం. అవతార పురుషులు అనిపించేటట్టు ఉంటారు ఒక్కొక్కరు. పైగా ఆనాటి నుంచి నన్నయ్య గారి నుంచి అనేక మంది అనేక విధాలుగా కనిపిస్తారు. నారాయణదాసు గారు అనగానే మనకు హరికథ మాత్రమే గుర్తొస్తుంది. హరికథ ప్రక్రియ ఆయన ప్రారంభించి ఒక గొప్ప శిష్య పరంపర ద్వారా నిలబెట్టారన్నది నిజమే. కానీ కేవలం హరికథకుడిగా కాకుండా సాహిత్యవేత్తగా, గొప్ప కవిగా, దార్శనికుడిగా, తత్వవేత్తగా, ఇక సంగీతకారుడిగా, మ్యూజికాలజిస్ట్స్ అందరూ కూడా పరిశోధించవలసినటువంటి మ్యూజికాలజీ ఆయన అందించారు. అటువంటి సంగీత శాస్త్రవేత్త, కేవలం గాయకుడు మాత్రమే కాదు. ఇక నృత్యంలో కూడా ఉద్దండుడు ఆయన. అన్నిటి కలిపి ఒక ప్రక్రియ తయారు చేశారు ఆయన. నృత్య, సంగీత, సాహిత్యములు మూడింటిని మేళవిస్తూ సకల కళామయమైన ఒక ప్రక్రియ. అదేమిటంటే హరికథ. అయితే హరికథ ప్రక్రియ ఈయనతోనే ప్రారంభమైందా అంటే సంపూర్ణమైన ఆకారం ఈయనతోనే తీసుకున్నది. అంతకు పూర్వం యక్షగానం అనే వాంగ్మయ రూపంలో ఉన్నది. అసలు నిజానికి హరికథని సంగీత సాహిత్యంగా వినిపించిన వాడు మొట్టమొదటి వారు ఎవరంటే నారదుడే. ఆయన తన యొక్క వీణపై విష్ణుకథని గానం చేస్తూ విహరిస్తూ ఆ గానాన్ని వాల్మీకి చేత చేయించాడు. వాల్మీకి లవకుశుల చేత చేయించాడు. అక్కడతో ఆగకుండా వ్యాసుని చేత చేయించాడు. తద్వారా సుఖయోగిందుని చేత కృష్ణకథాగానమైంది. కనుకనే మొట్టమొదటిగా హరికథని, భాగవత ధర్మాన్ని వ్యాప్తి చేసిన వాడు నారదుడు. ఆ నారదుడు నారాయణదాసు గారిని ఆవేశించాడా అనిపిస్తుంది. ఎందుకంటే నారాయణదాసు అంటేనే నారదుడు కదండి. ఆయన ఆవేశించాడేమో అనిపిస్తుంది. నిజంగా నారద హృదయం యథాతథంగా తీసుకుని ఈయన హరికథని వ్యాప్తి చేశారు. హరికథ కేవలం ఒక వినోద కాలక్షేపం కాదు. ముఖ్యంగా నారాయణదాసు గారి హరికథ అసలు కాదు. నారాయణదాసు గారి హరికథ
సంగీత సాహిత్య నృత్యాది కళా సమన్వయం మాత్రమే కాకుండా భాగవత ధర్మం ప్రతిష్ఠించడం దాని హృదయం. మొత్తం హృదయం భాగవత ధర్మం. ఎందుకంటే కలియుగంలో భాగవతమే మనకు ఆదర్శం. భాగవత గ్రంథం కాదు, భాగవత ధర్మం. భాగవతులకు ఒక ధర్మం ఉంది. ఆ ధర్మమే మనల్ని తరింపజేయగలదు, మోక్షం ఇవ్వగలదు. భాగవత ధర్మం వినా ఇంకో గతి లేదు మనకి. ఏ యుగమైనా భగవద్ ధర్మం ముఖ్యం. కలియుగంలో అది తప్ప మరొక మార్గం లేదు. అందుకే యజ్ఞయాగాది క్రతువుల కంటే, అలాగే హఠయోగాది యోగాల కంటే భగవంతుడిని ప్రేమించి శరణవేడే ఒక సాత్విక ధార్మిక జీవితమే భాగవతం. ఇక్కడ మళ్ళీ భాగవత్ ధర్మానికి ఒక వ్యాఖ్యానం. భగవంతుడిని ప్రేమించి ఆయన ఆశ్రయించే సాత్విక ధార్మిక జీవిత విధానమే భాగవత్ ధర్మం అంటే. కనుక భాగవత్ ధర్మంలో సాత్విక ధర్మం, ధార్మిక ధర్మం ఉంటుంది. అందుకే ధార్మికమైన సాత్విక జీవనంలో మనల్ని బాగా తీర్చిదిద్దడం కోసం భాగవతం రచించాడు వ్యాసుడు. దాని హృదయం పట్టుకున్నారు మహానుభావులు పోతన గారు. అందుకే భాగవత్ ధర్మాన్ని 4 వాక్యాల్లో చెప్పాడు ఆయన. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికిత్తి నుడివడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లులు కడుపు చేటు. దీన్ని నిలబెట్టారు. అయితే కేవలం విష్ణు కథ ఈయన చెప్పారా అంటే పురాణాల్లో అనేక కథల్ని తీసుకుని హరికథలుగా ఆయన గానం చేయడం జరిగింది. పేరుకి హరికథ అయినా హరికథలో హరకథ కూడా వచ్చింది, శక్తి కథ కూడా వచ్చింది. అన్ని కథలు హరికథ అనే పేరుతోనే మనకు వచ్చాయి. అయితే ఏ కథ అయినా హరికథే, ఎందుకంటే సర్వదేవతలు హరిరూపములే కదా. అయితే ఇప్పుడు ఈ మాటలు సావిత్రి చరిత్రానికి ఉపోద్ఘాతంగా నేను చెప్పడమే కాకుండా ఇది భాగవత ధర్మం అనే మాట సావిత్రి చరిత్రకు ఉపోద్ఘాతంగా ఆయనే రచించారు. అనేక పద్యాల్లో ఇక్కడ సాత్వికమైనటువంటి భాగవత ధర్మమే గతి అని ప్రతిపాదన చేస్తారు. అవన్నీ నేను వివరిస్తూ ఉంటే కేటాయించిన సమయం అంతా ఉపోద్ఘాతానికి అయిపోతుంది. మళ్ళీ రేపో మాపో చెప్పుకుందామంటే సావిత్రి చరిత్రకి అవకాశం లేదు ఇప్పుడే. అయితే సావిత్రి చరిత్రం అనేటువంటి ఈ విషయం దేని నుంచి ఆయన తీసుకున్నారు అంటే, సావిత్రి చరిత్రని మనకు ఋషులు అందించింది 2 గ్రంథాల్లో ప్రధానంగా దొరుకుతుంది. ఒకటి మహాభారతం, అరణ్య పర్వంలో ఉంది. ఇంకొకటి దేవీ భాగవతంలో సావిత్రి ఉపాఖ్యానం అని చాలా విస్తారంగా చెప్పబడుతున్నది. ఈ రెండింటిలో అంశములు వీరు స్వీకరించారు. ఇవి కాక పురాణాల్లో ఇతరత్రా కూడా సావిత్రి చరిత్ర ప్రస్తావన ఉన్నది. అయితే సావిత్రి చరిత్రలో గొప్ప రహస్యాలు ఏవో ఉన్నాయి. అది కాలానికి సంబంధించి, యోగానికి సంబంధించి, దైవశక్తికి సంబంధించి ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు తెలిసిన మరో మహర్షి తుల్యుడు అరవింద మహర్షి. ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది స్వామి అరబిందో. ఆ మహానుభావుడు సావిత్రి అని పుస్తకం రచించారు. ఇంగ్లీష్లో అది చాలా ప్రసిద్ధి. భాష తెలిసిన వాళ్ళకు కూడా అర్థం కాదు అది. ఎందుకంటే ఒక ట్రాన్స్లో ఒక సమాధి స్థితికి వెళ్ళి ఆయన రచించాడు. ఆ సావిత్రి అర్థమైతే వాడు ఋషి అయిపోతాడు. అంత గొప్పగా రచించాడు ఆయన సావిత్రి. మొత్తానికి అలాంటి విజ్ఞుల్ని సైతం కదిలించి ఆలోచింపజేసినటువంటి గొప్ప చరిత్ర సావిత్రి చరిత్ర. ఈ సావిత్రి చరిత్ర నాటకాలుగాను ఇతరత్రా కూడా వ్యాప్తి చెందింది. కానీ సావిత్రి చరిత్ర అసలు హృదయాన్ని పట్టుకుని హరికథ రూపంలో అందించిన వాడు మాత్రం నారాయణదాసు గారు. మనకు సావిత్రి చరిత్ర అంటే వాళ్ళ ఆయన పోయిన వెంటనే యముడి వెంట పోరాడి ఆయనతో చమత్కారంగా మాట్లాడి బురుడి కొట్టించి ఆయన చేత తన భర్తను బతికించుకుందని మాత్రమే తెలుసు. కానీ భారతంలో చాలా ఉదాత్తంగా చిత్రీకరిస్తారు సావిత్రి చరిత్రను. కానీ దీనిని ఈయన ఒక కథారూపంలో మలచేటప్పుడు ఎన్ని ఔచిత్యాలు, ఎన్ని అందాలు తీసుకున్నారు. పైగా హరికథ అనేది సామాన్య జనుల్లోకి ధర్మాన్ని, భక్తిని ప్రబోధింపజేయడం కోసం ఉన్న ప్రక్రియ. దాని ఉద్దేశం అది. అందుకని సామాన్య జనులకు వినోదం కల్పించడం కోసం కాదు, తద్వినోద రూపంగా వాళ్ళకి మన ఆర్ష విజ్ఞానం అందించి ధార్మికతని, భక్తిని ప్రబోధించడం హరికథ యొక్క ప్రధాన ప్రయోజనం. ఆ ప్రయోజనం కలిగించడం కోసం సావిత్రి చరిత్రను కూడా ఈయన ఆధారం తీసుకుని అనేక ధర్మాలు చెప్తారు, అనేక నీతులు చెప్తారు, మానవ జీవితానికి కావాల్సిన అనేక అంశములు చెప్తారు. పైగా ఈయన బహుశాస్త్ర పరిశీలన ఉన్నది. అందుకే వివిధ విషయములు ఇందులో ప్రకృతి విజ్ఞానం ఉంటుంది, ఇత్యాదులు ఎన్నో గోచరిస్తాయి. అవన్నీ వ్యాఖ్యానిస్తే సావిత్రి చరిత్ర కనీసం 3 రోజులు ఉండాలి. ఆ తృప్తి కూడా ఒకప్పుడు తీర్చుకున్నాం మేము హైదరాబాద్లో తనివి తీరా. అయితే గుంటూరు వాసుల పుణ్యమో నా పుణ్యమో తెలియదు, కానీ ఇక్కడ ఒక పూటతోనే అయింది. ఒక పూట మాకు చాలన్నట్టే ఉన్నారు ఇక్కడ. సరే విషయంలోకి వెళ్దాం. సర్వమంగళ మమ్ము ప్రసన్న దృష్టి గాంచు మా తల్లి సంస్కృత కల్పవల్లి, రక్తియు విరక్తియుం భుక్తి ముక్తి నీవే అవ్యయామృత మధురోక్తి ఆదిశక్తి. ఇక్కడ అమ్మవారిని ప్రార్థన చేశారు మొట్టమొదట. అదే మనం నమస్కారం చేసుకుంటున్నాం. రక్తి విరక్తి భుక్తి ముక్తి అన్నీ అమ్మ యొక్క స్వరూపములే నమస్కరించి, ననుబ్రోవుమా అమ్మా శర్వాణి పన్నగేంద్రు భూషు పట్టంపురాణి అని భైరవి రాగంలో ఆలపిస్తారు. అయితే ఇందులో ప్రతి కీర్తనలో రాగం పేరు ఉంటుంది.
అది ఔచిత్యంగా కూర్చుతూ ఉంటారు. అవన్నీ వ్యాఖ్యానిస్తే ఒక పెద్ద విషయం అవుతుంది. అయితే ఇందులో అమ్మవారి ప్రార్థనతో ప్రారంభించి ఇప్పుడీ నా కృతికి నీవే నాయిక అని అంటారు. అందుకు ఇందులో తీసుకున్నాం. అంటే ఇప్పుడు చెప్పబోయే కృతికి నాయకురాలు ఎవరు? అమ్మవారట. మరి సావిత్రి అనబడేటువంటి పతివ్రత నాయకురాలా, అమ్మవారి నాయకురాలా అంటే నిజానికి సావిత్రిని అనుగ్రహించిన అమ్మవారే నాయకురాలు అనుకోవచ్చు. లేదా సావిత్రీదేవి అమ్మవారి అంశస్వరూపము. ఈ విషయం మనకి దేవీ భాగవతం కూడా చెప్తున్నది. అందుకే సావిత్రి చరిత్ర పారాయణం కానీ శ్రవణం కానీ చేస్తే అనేక ఫలములు ఉంటాయి. అకాల మృత్యు నాశనం ఒకటి, మంగళములకు ఆటంకం లేకపోవడం ఒకటి, ఇలాంటి విశేషములైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంత ఉత్కృష్టమైన ఒక మంత్రవిధిగా దీన్ని చెప్తూ ఉంటారు సావిత్రి చరిత్రని. ఇందులో చెప్పబడింది గాయత్రి మంత్ర పరమార్థం, అదొక ప్రత్యేక అంశం. అంత రహస్యం ఉంది కనుకనే దీనిలో వేద రహస్య ఉపాసనా రహస్యములు అరవింద మహర్షికి గోచరించాయి. అయితే ఇందులో ముందు అనేకమైన లౌకికమైన ధార్మిక విషయాలన్నీ ప్రస్తావన చేస్తూ తర్వాత కథావస్తువులోకి ఈయన ప్రవేశిస్తూ ఆ కథలో తొల్లి మద్రదేశమునకు విభుడై దొడ్డ నృపతి యొక్కడుండెన్ వెల్లడిగ అశ్వపతి అను నా అతని పేరు జనంబున నిండెన్ ఉత్తమ క్షత్ర వంశజుండాతండురు శౌర్యధైర్యధనుడు అని ప్రారంభించారు. తొల్లి మద్రదేశమునకు విభుడై, మద్రదేశమునకు దేశం, ఆ దేశానికి అధిపతి అశ్వపతి అనేటువంటి వాడు. ఇతడు ఉత్తమ క్షత్రియుడు. పై ఇతని సద్గుణాలన్నీ కొన్ని శీర్షపద్యాల్లో రచించారు. ఎందుకు వర్ణిస్తాలంటే గుణాలు అంటే అతడు తపస్వి, ఆ తపస్సుకు ఫలాన్ని పొందుతున్నాడు. అలాంటి తపస్సుకు ఫలాన్ని పొందడానికి తగిన సద్గుణములు కలిగిన వ్యక్తిత్వం అతడిది అని వర్ణించారు. అయితే ఆయన సావిత్రి గూర్చి అనశనవ్రతుండై తపమునర్చే అఖిల శ్రమలకు నోర్చి అన్నారు. ఇక్కడ సంతానం లేదనేటువంటి ఆర్తితో ఆయన సావిత్రి గూర్చి అంటే గాయత్రీదేవిని ఉద్దేశించి అనశనవ్రతుండై ఉపవాస వ్రతాన్ని స్వీకరించి అనేక శ్రమలకు ఓర్చి చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలితంగా ఆయన ముందు సావిత్రీదేవి సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కరించిన వైనాన్ని ఇక్కడ తాను దర్శించి మనకు ప్రదర్శిస్తున్నారు నారాయణదాస్ గారు. అంత కొన్నాళ్ల కథని మ్రౌల ప్రత్యక్షమయ్యనొక రాత్రి వింతగాగ భక్తుల పాలి కల్పవృక్షమైన సావిత్రి. ఆవిడ ఎలా ఉన్నది అంటే చేమంతి పువ్వుగా సీతాంశు కీలించి ఒప్పుగా గగనంబు కొప్పుబెట్టి తారళన్ ముత్యాల చెర్చుక్కనమర్చి నుదుటిపై సూర్యుడన్ బొట్టుదిద్ది చందోయిగా మేరు మందరముల చెర్చి జలధి తరంగముల్ వళులజేసి రోమావళిన్ వనస్తోమంబు గావించి ఘన జగనము భూమిగానొనర్చి తన అధక్కాయ మఖిల పాతాళ మగుచు అశ్వపతి జ్ఞానదృష్టియందవతరించే విశ్వరూపంబు తోడుత వేదమాత పాలితాశ్రిత వర్గ సువర్ణ దుర్గ, పాలితాశ్రిత వర్గ సువర్ణ దుర్గ. మొత్తం ఇక్కడ దుర్గాదేవి నామాన్ని గ్రంథమంతా ఆయన వ్యాప్తి చేశారు. అంటే ఈయన దృష్టిలో ఆ దుర్గయే గాయత్రి. పై ఇది కనకదుర్గకి ఈయన అంకితంగా ఇచ్చినటువంటి గ్రంథం ఈ సావిత్రి చరిత్ర. అందుకే ఆయన ఇక్కడ గాయత్రి మాతని సువర్ణ దుర్గ అన్నారు. సువర్ణ దుర్గ అంటేనే కనకదుర్గ. అయితే ఇక్కడ అమ్మవారు ఎలా కనబడ్డారో చూసారా? విశ్వరూపంబు తోడుతే వేదమాత అన్నారు. ఇక్కడ విశ్వరూపంట అమ్మ రూపం ఎలా ఉందో చూడండి. చామంతి పువ్వుగా చీతాంశు కీలించి చంద్రుణ్ణి ఒక చామంతి పువ్వుగా పెట్టుకున్నది, గగనాన్ని తన జుట్టుగా చేసుకున్నదిట. తారలన్ ముత్యాల చేరుచుక్క నమర్చి నక్షత్రాలనే చేరుచుక్కగా పెట్టుకుని నుదుటిపై సూర్యుడన్ బొట్టు దిద్ది మొత్తం విశ్వరూపంతో చూపిస్తున్నారు ఇక్కడ. తర్వాత వక్షస్థలం దివ్య పర్వతములుగా ఉండగా సముద్రపు తరంగాలు ఆమె యొక్క వళులుగా ఉండగా ఇక దివ్యమైన జఘనము భూమిగా ఉండగా క్రింది భాగమంతా పాతాళాది అధోలోకములు కాగా సమస్త విరాట్ రూపిణి విశ్వరూపిణైన గాయత్రీదేవిని దర్శించారాయన. కనుక ఇక్కడ గాయత్రి సామాన్యం కాదు, విశ్వరూపిణైనటువంటి గాయత్రి. అటువంటి తల్లిని చూసి అంతట నశ్వపతియు మేనంత గగుర్పొడుముగా ప్రమదాశ్రులొదవుగా సంతోషాద్భుత భయముల నెంతయు జగదీశ్వరి నుతించే ఇటువలెన్. ఇక్కడ అశ్వపతి చేసిన గాయత్రి స్తోత్రం వరుసగా కొన్ని పద్యాలలో కొన్ని కీర్తనల్లో ఉంటాయి. అవి వ్యాఖ్యానించుకుంటే పెద్ద గాయత్రి దర్శనం అది. ఇందులో చాలా అద్భుతమైన విషయములు చాలా చాలా చూపించారు. కానీ సమస్త స్త్రీమూర్తులు అమ్మవారే అనే భావాన్ని ఇక్కడ చూపిస్తారు. ఎందుకంటే మీరు నారాయణదాస్ గారి సాహిత్యం పరిశీలిస్తే ఆయనలో సంప్రదాయ భావాలతో పాటు సంప్రదాయ విరుద్ధము కాని అభ్యుదయ భావాలు ఉన్నాయి. ఈ అభ్యుదయ భావాలు వేదంలో ఉన్నవే. వాటిని విస్మరించి సంప్రదాయం పేరుతో ఎవరైతే ప్రగతి విరోధులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మందలింపు చేస్తాడు ఆయన. అందుకే స్త్రీకి చాలా ప్రాధాన్యం ఇవ్వాలని భావించినటువంటి మహాత్ముడు ఆయన.
అందుకు ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారి రూపమే అనే దాన్ని ఒక పద్యంలో ఎంత బాగా చూపించారు చూడండి. కంటికి రెప్పట్టు కడుజాగరూకతన్ పిల్లలగని పెంచు తల్లివీవు. మన స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ప్రతి పురుషుడికి ముందు తల్లి ద్వారా తెలుస్తున్నది. అందుకు అన్నదమ్ముల గని పెన్నిధులని కూర్మి లెక్కించు అక్క చెల్లెండ్రు నీవు. సోదరీమణుల్లో కూడా అక్క చెల్లెండ్రు వాళ్ళు అమ్మవారి రూపాలు. నాయమ్మ నా అయ్య నా కన్న వారని గొబ్బున ప్రేమించు కూతువీవు. కన్న కూతురు కూడా. ప్రాణంబులన్నీయు భర్త కర్పించి ఇల్మర్యాద కాపాడు భార్యవీవు అన్నారు ఇక్కడ. అంటే అమ్మ రూపమే భార్యగా, కూతురిగా, చెల్లెలుగా, తల్లిగా, లేదా తల్లిగా, చెల్లిగా, కూతురిగా, భార్యగా, ఇలాగా. కార్యహేతువు నీవు జగమ్ము నీవు నీవయంతయు నెద్దియుం కావు నీవు. అన్నీ నువ్వే, నువ్వు ఏదీ కావు. అది అమ్మవారి యొక్క తత్వం. సర్వము తానై దేనికి అంటకుండా ఉంటుంది అనేటువంటి పరతత్వ స్ఫూర్తి కూడా చివరికి తీసుకొచ్చారు. నీదు తత్వంబు తెలిసి వర్ణింపదరమే ఆశ్రిత జనార్తి భర్గ మాయమ్మ దుర్గా అని వర్ణించారు ఇక్కడ. ఇందులో కూడా ఔచిత్యం చూడండి. ఒకటి స్త్రీ యొక్క ఔన్నత్యం చెప్పడం ఒకటి. ఇప్పుడు మళ్ళీ అలాంటి కూతురు ఆయన రాబోతున్నది. ఎలాంటి కూతురు? ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, అన్ని విధాలా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన కూతురు ఆయన కలగబోతోంది. దానికి తగ్గటువంటి భావం ఈ పద్యంలో చూపించారు. నిను వినా దిక్కెవ్వరే నిఖిలలోక జనని అనే మరో కీర్తన. ఈ కీర్తనలను అమ్మవారి స్థుతులు, అద్భుతమైన దండకం కూడా ఇక్కడ ఉన్నది. ఎందుకంటే తెలుగువారి యొక్క సాహిత్య సంపద అంతా తెలియాలి అంటే ఆదిభట్ల నారాయణదాస్ గారి సాహిత్యం చదవండి. లేకపోతే ఎవరైనా ఆయనది యథాతథంగా చెప్పే హరికథను వినండి. అలా చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. యథాతథంగా ఎంత రమ్యంగా ఉంటుందో సామాన్యం కాదు ఆయన చెప్పినటువంటి హరికథలు. వెకిలి హాస్యాలు ఉండవు. వినోదం పేరుతో విషయాన్ని పక్కన పెట్టే తీరు ఉండదు ఆయన హరికథలు. దాన్ని యథాతథంగా చెప్తే చాలు, మళ్ళీ మన సాహిత్యం బ్రతుకుతుంది, మన సంస్కృతి బ్రతుకుతుంది. ఆయన హరికథలు కాపాడుకున్నా చాలు. జయ జయ జగదంబ నీలాలక స్తోమ రోలంబదంతర్బుధ స్పార బింబాకనత్సైకతోజ్జన్నితంబ సదానమ్ర సర్వామరుద్దామ రక్ష కదంబ స్వభక్త ఫలంబా నిన్ను స్తోత్రముంచేయ నేనెంత వాడన్ అని పెద్ద దండకం అండి. క్లుప్తంగా ఒకసారి పరిచయం చేసుకోవడానికి చెప్పుకున్నాం. ఆయన యొక్క తపస్సుకు సంతోషించి ఆ వేదమాత అంటోందిట, అని వినుతించు అశ్వపతి కంబము దంబున ఓయి వత్స నీ అనఘ తపంబు మెచ్చితి మదంశమునంజనియించు నీకు తిన్నని ఒక కూతురు. తిన్నని కూతురు పుడుతుందన్నాడు. తిన్న కూతురు అంటే వంకర కూతురు ఒకటి ఉంటుందా? తిన్నని కూతురు అంటే సత్ప్రవర్తన కలిగిన ధీరురాలు. తిన్నదనము అంటే ధీరత్వము, ఇటు అటు చెక్కు చెదరకుండా ఉండగలిగిన ధీరత్వాన్ని తిన్నదనము అని అంటారు. ఆవిడ నిజంగా ఎటువంటి ధీరురాలో తర్వాత చరిత్రలో చెప్పబడుతుంది. ఆవిడ వ్యక్తిత్వాన్ని అంతటి కలిపి ఒక్క మాటలో తిన్నని కూతురు అన్నారు ఆయన. ధీరురాలైన ఒక కుమార్తె కలుగుతున్నది. అది మదంశమునం జనియించు, నా అంశంతో పుడుతుంది. అందుకే సావిత్రి చరిత్ర వినడమే గాయత్రి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం. మదంశమునం జనియించు ఆపెవలనన్ దరియింత్రు ఇరువంకవారు. ఆమె ఎటువంటి గొప్ప ఆమె అంటే నిన్నే కాదు ఇరువంక వారిని అంటే పుట్టింటి వారిని అత్తింటి వారిని కూడా తరింపజేయగలిగినటువంటి మహాత్మురాలు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్త్రీకి మన సంస్కృతి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో ఆలోచించండి. సావిత్రి చరిత్రని ఎంచుకోవడం ద్వారా ఇక్కడున్న స్త్రీలు పురుషులు అందరూ తెలుసుకోవాల్సిన ప్రాధాన్యం ఏంటి అంటే స్త్రీకి ఒక ప్రముఖ స్థానాన్ని మన సంస్కృతి ఇచ్చింది. అన్ని పురాణములు వెతికినా అదే కనబడుతుంది మనకి. పైగా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఒక్క అమ్మాయి పుడితే ఇరువంకల వారు తరిస్తారట. అందుకే పురుష జన్మ కంటే స్త్రీ జన్మ ఇంకా గొప్పది అని శాస్త్రములు చెప్తున్నాయి. ఇవి వింటూ కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఆడవాళ్ళ కంటే మగవాళ్లే కదండి గొప్ప అనే భ్రాంతి మనకు ఏర్పడిందే కానీ శాస్త్రములందు స్త్రీకే ప్రాధాన్యం కనబడుతుంది. అనేక స్మృతుల్లో కనబడుతుంది. పైగా పురుషుడికి సంస్కారములు జరిగితే కానీ శుద్ధత రాదట. స్త్రీ జన్మ నుంచే ఆమె దేహం మంగళకర దేహం అని అన్నారు. అందుకే స్త్రీ ఏ దశలో ఉన్నా మంగళస్వరూపమని మన ధర్మశాస్త్రములు చెప్తున్న ఒక విషయం. పైగా కుమార్తె పితరుల్ని తరింపజేసినంత గొప్పగా పుత్రుడు కూడా అంత గొప్పగా తరింపజేయలేడని శాస్త్రం మనకు ధర్మశాస్త్రాల్లో చాలా విషయములు చెప్పారు. అందుకే కుమార్తెను ఎట్టి పరిస్థితుల్లోనే బాధ పెట్టినా అది క్షేమం కాదు. అలాంటిది ఈ రోజుల్లో మనకి ఇంకా గర్భంలో ఉన్నది స్త్రీ శిశువు అనగానే వెంటనే సంహరించడానికి సిద్ధపడుతున్నటువంటి జాతి ఏదో తెలుసా? భారత జాతి. ఇదే చాలా బాధాకరమైన అంశం. ఇది నాకు విదేశాలకు వెళ్ళేకి తెలిసి తల తీసేసినట్టు అయిపోయింది. వాళ్ళు చూపించారు, మీరు స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, గొప్ప గొప్ప పాత్రలు మీకున్నాయి. స్టాటిస్టిక్స్ చెప్తోంది ఏంటంటే భారతదేశంలో మాత్రమే స్త్రీలను ఎక్కువగా గర్భస్థంగా ఉన్నప్పుడే చంపుడు జరుగుతుంది. ఎవరు? స్త్రీలే.
కారణం అజ్ఞానం, అవివేకం. బహుశా ఈ స్త్రీని అవమానించడం చేతనే భారతదేశం క్షీణదశకు వచ్చింది అని నమ్మేవారుల్లో నేను మొదటగానే ఉంటా. ఇది నమ్మక తప్పదు. పైగా భగవంతుడిని స్త్రీమూర్తిగా ఉపాసించే ఏకైక దేశం భారతదేశం. అలాంటి దేశంలో ఇలా జరుగుతుందంటే అమ్మవారి పట్ల అపరాధం జరుగుతుందని భావించాలి. ఈ ఆర్తి ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ జగదంబ అనుగ్రహించి మన బుద్ధులు మార్చాలని ప్రార్థిద్దాం. మొత్తానికి అటువంటి కుమార్తె వల్ల తరియింత్రు ఇరువంకవారు ఎందున జయమబ్బు నీకు జయం కూడా జరుగుతుంది అని చెప్పగా